What's up amigos, this is Ajay, welcome to A Jude channel. ఇవాల్టి వీడియోలో I'm going to give you my top 3 tips for college fashion. అంటే కాలేజ్లో చదువుతున్న నా అమిగోస్కి నేను ఇచ్చే ఫ్యాషన్ టిప్స్ ఇది రెగ్యులర్గా మీరు యూట్యూబ్ కాంటెంట్లో చూసే ఉండే ఫ్యాషన్ టిప్స్లో ఉండకుండా కొద్దిగా హట్కే ఉంటాయి. బేసిక్గా ఈ టిప్స్ అన్ని నేను పర్సనల్గా నేను కాలేజ్లో చదివేటప్పుడు చేసిన మిస్టేక్స్ నుంచి వచ్చినవి. బికాస్ కాలేజ్లో చదివేటప్పుడు ఆ టెండర్ ఏజ్లో ఇట్స్ వెరీ ప్రోన్ టు డూయింగ్ మిస్టేక్స్ అండ్ మనం ఏం చూస్తే దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనం ఒక సైంటిఫిక్ వేలో ఆలోచించడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్ సైన్స్, టెక్స్చర్స్, మన బడ్జెటింగ్, ఈ పారామీటర్స్ అన్నిటినీ మనం మైండ్లో పెట్టుకొని వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అవర్ చాయిసెస్, వెల్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్. బేసిక్గా నేనేం చెప్తున్నానంటే ఈ వీడియో చూసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు బై సంథింగ్ డైరెక్ట్లీ బై గోయింగ్ టు ద స్టోర్ ఆర్ ఆన్లైన్లో మీరు కొనుక్కుందామన్నా యూ విల్ బీ ఏబుల్ టు టేక్ దోస్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్. అంటే యూ విల్ బీ నోయింగ్ దిస్ ఇస్ ద ఐటమ్, అంటే ఈ ఐటమ్ మీద ఇంతకన్నా ఎక్కువ స్పెండ్ చేయకూడదు, ఆర్ దిస్ ఇస్ ద కలర్ ఆఫ్ ద ఐటమ్, ఆర్ దిస్ ఇస్ ద టెక్స్చర్ ఆఫ్ ద ఐటమ్. సో ఈ పారామీటర్స్ అన్నీ యువర్ మైండ్లో దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను అడ్రస్ చేద్దాం అనుకుంటున్నా. కాలేజ్ ఫ్యాషన్ అనేసరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ ఎక్స్పెన్సివ్, ట్రెండీ, బిగ్ లోగోస్ ఉండే క్లోత్స్ అనుకుంటారు. బట్ కాలేజ్ క్లోతింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మన దగ్గర ఉండే పాకెట్ మనీని మనం ఎంత తక్కువ స్పెండ్ చేసి టు బి ఎంత ఎక్కువ స్టైలిష్గా ఉండగలమని. బికాస్ వీ నీడ్ దట్ అదర్ పాకెట్ మనీ ఫర్ చిల్లింగ్, ఫర్ అవర్ క్రష్, ఫర్ అవర్ గర్ల్ ఫ్రెండ్. We have so many other things to take care of. So మన పాకెట్ మనీ మొత్తాన్ని క్లోతింగ్ మీద పెట్టకుండా just to be able to take a percentage of that పాకెట్ మనీ అండ్ స్పెండ్ ఇట్ ఆన్ అవర్ క్లోదింగ్. తక్కువ స్పెండ్ చేస్తున్నాం కదా అని మనం తక్కువ స్టైలిష్గా ఉంటామని కాదు. ఇఫ్ వీ నో వాట్ వీఆర్ డూయింగ్ వీఆర్ గోయింగ్ టు లుక్ స్టైలిష్. సో మీకు హెల్ప్ చేయడానికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి, నేను చేసిన మిస్టేక్స్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 3 tips that are going to help you. I'm really excited for this. Right in, before we get right in, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ అ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ you will be notified. Fit is king. ఇదే నేను చెప్దాం అనుకున్న ఫస్ట్ టిప్. ఇప్పుడు మనం ఏదైనా ఒక క్లోదింగ్ ఐటమ్ వేస్తే ఆర్ మన మొత్తం అటైర్లో మనల్ని వేరే వాళ్ళు చూసేటప్పుడు మనం ఎంత కాస్ట్ పెట్టుకున్నామా అని వాళ్ళు అబ్జర్వ్ చేయరు. ఆ డ్రెస్ మీద ఏ లోగో ఉందా అని వాళ్ళు అబ్జర్వ్ చేయరు. ఆల్ దట్ దే అబ్జర్వ్ ఇస్ ఆ క్లోదింగ్ ఐటమ్ మీకు ఎట్లా ఫిట్ అవుతుంది, ఆర్ ఆ క్లోదింగ్ ఐటెంలో ఉండే కలర్ వేరే కలర్స్తో ఎట్లా మ్యాచ్ అవుతుంది అని. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే హౌ ఇస్ ఇట్ ఫిట్టింగ్ యూ. సో ఫిట్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. నౌ హియర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీరు రెడీమేడ్ క్లోదింగ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఇఫ్ యూ బై అ క్లోత్ అండ్ ఇట్స్ నాట్ ఫిట్టింగ్ యూ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జీన్స్ తీసుకున్నారు, ఇట్స్ నాట్ ఫిట్టింగ్ యూ, ఇట్స్ ఓకే బికాస్ యూ కెన్ ఆల్వేస్ కస్టమైజ్ యువర్ జీన్స్. మీరు ఆల్టరేషన్ చేయించుకోవచ్చు. డెనిమ్ అనేది ఇట్ షుడ్ ఆల్వేస్ బీ హగ్గింగ్ యువర్ లెగ్స్, అంటే మరీ టైట్గా పట్టేసి ఉండకూడదు స్కిన్నీ జీన్స్ లాగా, ఆర్ ఇట్ షుడ్ నెవర్ బీ టూ లూజ్, అంటే బ్యాగీగా ఉండి బ్యాగీగా లూజ్గా ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బీ హగ్గింగ్ యువర్ లెగ్స్ పర్ఫెక్ట్లీ. అండ్ ఫర్ దట్ మీరు మీ ఆల్టరేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి యూ విల్ హ్యావ్ టు టెల్ హిమ్, మీకు ఆయనకి చెప్పడం తెలియాలి హౌ టు టేపర్ యువర్ ప్యాంట్స్ ఆర్ హౌ టు ఆల్టర్ యువర్, అంటే హౌ టు క్రాప్ యువర్ ప్యాంట్స్ అని. దీని మీద నేను స్పెసిఫిక్గా ఒక ట్యూటోరియల్ చేస్తాను, వాట్ షుడ్ యూ బి టెలింగ్ యువర్ ఆల్టరేషన్ టైలర్ అని చెప్పి ఫర్ కస్టమైజింగ్ యువర్ ప్యాంట్స్. బట్ మీకు ఆ కరెక్ట్ పర్ఫెక్ట్ ప్యాంట్ ఫిట్ ఉంటే ఫర్ దట్ బీట్ డెనిమ్ ఆర్ బీట్ చీనో, మిమ్మల్ని చూసే వాళ్ళకి ఆటోమేటిక్గా దిస్ గై ఈజ్ వెరీ స్టైలిష్ ఆర్ దిస్ గై నోస్ వాట్ హీఈస్ డూయింగ్ అని ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది. షర్ట్స్ ఆల్సో ఫాల్ అండర్ ద సిమిలర్ కేటగిరీ. అంటే మీరు ఒక 80% మీ బాడీకి ఫిట్ అయ్యే షర్ట్స్ తీసుకొని you can get them customized or altered for your body type or body shape. And t-shirts, henleys, స్వెటర్స్, పుల్లోవర్స్, హుడీస్, వీటిలన్నిటికీ మీరు ఒక థంబ్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. దే షుడ్ నాట్ బీ టూ టైట్ ఆర్ దే షుడ్ నాట్ బీ టూ లూజ్. మీకు టీ షర్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు ఒక టీ షర్ట్ వేసుకుంటే
అది మరీ మీ స్కిన్కి పట్టేసినట్టు ఉండకూడదు, అట్ ద సేమ్ టైం మరీ లూజ్గా ఉండకూడదు. అండ్ మేక్ షూర్ మీ ఆర్మ్స్కి కంప్లీట్గా ఇక్కడ దాకా టీ షర్ట్ రాకుండా ఇక్కడ దాకా వచ్చి స్టాప్ అయితే ఉండేలాగా చూసుకోండి. అండ్ మైండ్ యూ, నేను ఓన్లీ మస్కులర్ పీపుల్ గురించో ఆర్ ఫిట్గా ఉండే పీపుల్ గురించో మాట్లాడట్లేదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ అ స్కిన్నీ పర్సన్ ఆర్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ అ చబ్బీ పర్సన్, మీకు కరెక్ట్ ఫిట్టింగ్ క్లోత్స్ ఆర్ మీకు కరెక్ట్గా ఫిట్ అయ్యే హక్ చేసుకునే క్లోత్స్ ఉంటే అది మీ బాడీ టైప్ని ఎన్హాన్స్ చేస్తాయి. అంటే మీరు చబ్బీగా ఉంటే ఆర్ మీరు స్కిన్నీగా ఉంటే ఇట్ విల్ మేక్ యూ లుక్ లిటిల్ మోర్ బల్కీ. టిప్ నంబర్ 2, ఇన్వెస్ట్ ఇన్ సాలిడ్ క్లోదింగ్. అంటే ఏంటి? యూ హ్యావ్ టు ఆల్వేస్, అంటే మీరు టీ షర్ట్స్ గురించి మాట్లాడితే యూ షుడ్ బి ఆల్వేస్ ఇన్వెస్టింగ్ ఇన్ వైట్, బ్లాక్, గ్రే, నేవీ బ్లూ. దీస్ 4 ఆర్ హోలీ కలర్స్. మనకి కాలేజ్కి వచ్చేసరికి ఈ కలర్స్తో కెనాట్ గో రాంగ్, ఎందుకంటే ఈ కలర్స్ సాలిడ్ క్లోతింగ్. సాలిడ్ అంటే ప్లెయిన్ క్లోతింగ్, అంటే వైట్ ప్లెయిన్ టీ షర్ట్ ఆర్ బ్లాక్ ప్లెయిన్ టీ షర్ట్ ఆర్ నేవీ బ్లూ ప్లెయిన్ టీ షర్ట్ ఆర్ బ్లాక్ ప్లెయిన్ టీ షర్ట్, ఇవి మనం వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ్ బికాస్ దే ఆర్ బేసిక్, దే ఆర్ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ దే ఆర్ వెరీ వర్సటైల్. వర్సటైల్ అంటే ఏంటి? ఇప్పుడు బేసిక్గా వెన్ యూ గో టు అ కాలేజ్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోగో టీ షర్ట్ వేసుకున్నారనుకోండి, ఇక్కడ పెద్దగా లివైస్ అని రాస్తుంది. ఆ టీ షర్ట్ వేసుకొని వెళ్తే వెన్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ, వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే ఓకే ఫైన్, మీరు ఒకరోజు వేసుకొని వెళ్ళారు, సెకండ్ డే అగైన్ వెన్ యూ వేర్ ఇట్ అండ్ గో, దే విల్ నో దట్ దిస్ గై ఈజ్ రిపీటింగ్ హిస్ క్లోతింగ్ అని. బట్ మీరు ఒక వైట్ టీ షర్ట్ ఆర్ అ బ్లాక్ టీ షర్ట్ ఆర్ అ నేవీ బ్లూ ఇవి వేసుకొని వెళ్తే ఇట్ విల్ నాట్ బి లైక్ యూఆర్ రిపీటింగ్ యువర్ టీ షర్ట్స్. అండ్ ఇఫ్ దే ఆర్ ఫిట్టింగ్ యూ వెల్, మీరు పీపుల్స్ మైండ్ విల్ నాట్ గో ఇన్ టు వెదర్ దిస్ గై ఈజ్ రిపీటింగ్ దట్ క్లోత్ ఆర్ నాట్, ఎందుకంటే దే ఆర్ ప్లెయిన్ క్లోతింగ్. ఇక్కడ నేను ఒక ప్రో టిప్ ఇద్దాం అనుకుంటున్నాను బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద థర్డ్ పాయింట్. స్నీకర్స్ అనేవి కాలేజ్ క్లోతింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒక బేసిక్ స్కేట్ షూ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆర్ స్నీకర్ మీద ఇన్వెస్ట్ చేస్తే విచ్ ఇస్ ఇన్ బిట్వీన్ 1000 and 2000, అది మీరు డైలీ వేసుకెళ్ళడానికి ఉంటుంది. ఇట్ విల్ కమ్ ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ యూ లుక్ అల్ట్రా స్టైలిష్. ఈ పర్టికులర్ వీడియోలో నేను స్నీకర్స్ని ఎందుకు టచ్ చేయట్లేదంటే ఐ వాంట్ టు డూ అ డెడికేటెడ్ వీడియో ఆన్ స్నీకర్స్. థర్డ్ టిప్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ మైన్యూట్ డీటెయిలింగ్. అంటే మనం కరెక్ట్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకున్నాం అండ్ సాలిడ్ క్లాసిక్ టీ షర్ట్స్ అండ్ జీన్ ప్యాంట్స్, అంటే వీఆర్ వేరింగ్ ద కరెక్ట్ కలర్ కాంబినేషన్స్, క్లాసిక్ సాలిడ్ కలర్స్ వేసుకుంటున్నాం, వెల్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకుంటున్నాం. బట్ వీటినన్నిటినీ ఒక స్టెప్ హయ్యర్ తీసుకెళ్ళడానికి అండ్ పీపుల్ నోటీస్ చేసేవి ఏంటంటే దేర్ ఆల్ దోస్ మైన్యూట్ థింగ్స్. అంటే మీరు మీ బ్యాగ్ని ఎంత నీట్గా పెట్టుకున్నారు, ఆర్ వాట్ ఆర్ ద యాక్సెసరీస్ దట్ యూఆర్ వేరింగ్, ఆర్ హౌ ఆర్ యూ మెయింటైనింగ్ యువర్ వాలెట్. వాలెట్ని మెయింటైన్ చేయడం అంటే వాలెట్లో ఎంత డబ్బులు ఉన్నాయని కాదు, మీ వాలెట్ చూడడానికి ఎంత క్లీన్గా ఉందా అని. దే ఆల్ ప్లే వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ రోల్. అంటే మీరు అంతా పర్ఫెక్ట్గా ఉండి ఒక చిరిగిపోయిన బ్యాగ్ వేసుకొని ఆర్ ఒక చిరిగిపోయిన వాలెట్ పట్టుకొని ఉంటే కంప్లీట్గా మీ అవుట్ఫిట్కి ఉండే పవర్ అంతా తగ్గిపోద్ది. సో టు బీ ఏబుల్ టు బీ ఆన్ పాయింట్ మీకు కరెక్ట్ యాక్సెసరీస్ ఉండాలి. యాక్సెసరీస్ అంటే నేను బ్యాగ్ని, వాలెట్ని ఐ కౌంట్ దమ్ ఇన్ యాక్సెసరీస్ ఓన్లీ బికాస్ దే ఆర్ యాక్సెసరైజింగ్ యువర్ అవుట్ఫిట్. సో అంటే యూ డోంట్ హ్యావ్ టు గో అంటే మరీ బప్పీ లారీ లాగా కంప్లీట్గా యాక్సెస్ చేసుకోమని కాదు. యూ కెన్ జస్ట్ గో విత్ అ సింపుల్ రింగ్ ఆర్ అ సింపుల్ బెల్ట్. ఇవన్నీ దే విల్ యాక్సెంచుయేట్ యువర్ అవుట్ఫిట్. సో కీప్ దిస్ ఇన్ మైండ్. Accessorize your outfit. That's it for today. Thank you so much for watching. ఇవాల్టి పర్టికులర్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే or you want to ask me something about college clothing,
ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ నేను ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో చేయాలన్నా ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఆర్ ఇవేం లేవు, నాకు మీకు ఏదైనా చెప్పాలని ఉంది, యూ వాంట్ టు టెల్ మీ సంథింగ్, ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్ బికాస్ ఐ సీ ఆల్ ద కామెంట్స్ అండ్ ఐ రెస్పాండ్ టు దెమ్. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. Adios, amigos.